మొన్న మధ్య మన దేశానికి వచ్చిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ముంబై రోడ్ల మీద రన్నింగ్ చేసిండు. అట్లనే బయట కొన్ని దేశాల పిఎంలు ప్రెసిడెంట్లు డంబాచారం లేకుండా బయట తిరుగుతుంటారు. వాకింగ్లు రన్నింగ్లు చేస్తుంటారు. పబ్లిక్ కూడా వాళ్ళని పట్టించుకోరు. లీడర్ల కోసం పబ్లిక్ ను తిప్పల పెట్టుడు ఉండదు. వచ్చిపోయే వాహనాలు ఆపుడు ఉండదు. అట్లా మన దేశం ఎప్పుడైతుందో ఏమో అని రందిపడేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ముచ్చట చూస్తే తొందరలోనో అసొంటి రోజులు మనకు కూడా వచ్చేటట్టే కొడుతున్నాయి అనుకుంటారు. లీడర్లు రాజకీయాలలోకి వచ్చిందే పబ్లిక్ సేవ చేసేటానికి అని చెప్పుకుంటారు. మరి ఇట్లా తిప్పల పెట్టుడు కూడా సేవ చేసుడు కిందికే వస్తుందో ఏమో మనకు తెలియదు కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ ను పరిశాన్ చేసిండ్రు. విఐపి కల్చర్ అనేది మన దేశంలో టేడ్చింది కాబట్టి కామన్ పబ్లిక్ ను ఇట్లా కష్టాల పాలు చేస్తుండ్రు. సీఎం మోహన్ యాదవ్ వస్తున్నాడని ట్రాఫిక్ ను టాక్కున ఆపిండ్రట. అట్లా 20-30 నిమిషాలు ఆగిన పబ్లిక్ కు ఇరుగా కోపం వచ్చిందట. నువ్వు వస్తుంటే మేము తిప్పల పడాలనా చాల్ ఊకునేది లేదు. హారన్ స్విచ్లను అన్స్టాపబుల్ గా ఒత్తిపట్టిండ్రు. ఇంకేముంది కీ అని మారుమోగినాయి హారన్లు. మధ్యప్రదేశ్ రాష్ట్రము గ్వాలియర్లా ఈ సీన్ ను వీడియో తీసిన అన్నను పోలీసులు బెదిరించాలని చూస్తే గట్టిగా గద్దించినట్టు మాట్లాడింది. ముఖ్యమంత్రి వస్తే మాత్రం మా ముఖ్యమైన పనులు ఆపుకోవాలి. చిన్న పిల్లలు ఉన్నారు, ఆఫీసులకు పోయేటోళ్ళు, ఎమర్జెన్సీగా దవాఖానలకు పోయేటోళ్ళు, బళ్ళు కాలేజీలకు పోయేటోళ్ళు ఉంటారు. సీఎం వస్తున్నాడని వాళ్ళందరి పనులు ఆపాలనా? తీసుకుంటావా నా బండి నంబర్? వీడియో తీసుకుంటావా? తీసుకో, మీరేం చేయలేరు అన్నట్టు ధైర్యంగా తన బండి నంబర్ పోలీసులకు చెప్తున్నాడు. మరి లేకుంటే ఏంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాదు మన కాడ కూడా పబ్లిక్ కు కోపం వచ్చి హారన్లు కొట్టిండ్రు. అయితే సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల కోసం ట్రాఫిక్ ఆపే రూలే లేదట. రాష్ట్రపతి ప్రధాని బయట దేశం నుంచి వచ్చే ప్రధానులు ప్రెసిడెంట్లకు మాత్రమే ట్రాఫిక్ ఆపుతారట. అంతేగాని సీఎంల కోసము మంత్రుల కోసము ఎప్పుడు పడితే అప్పుడు ట్రాఫిక్ ఆపే రూలే లేదట. అయినా అడ్డగోలుగా ఆపుతారు. అందుకే హారన్లు కొట్టి సీఎం మోహన్ యాదవ్ చెవుల హారన్ మోతలు మారి మోగిపోవాలని అట్లా చేసిండ్రు గ్వాలియర్ పబ్లిక్. మరి పబ్లిక్ కోసము సీఎంలు మంత్రులు ఉన్నారా లేకుంటే లీడర్ల కోసం పబ్లిక్ ఇట్లా రోడ్ల మీద నిలబడాలనా అనేది ప్రశ్నించకుంటే భారతదేశంలో బయటి దేశాల లీడర్ల తిరుగా కామన్ ఉండలేరు కాబట్టి గిట్లనే నిలదీయాలంటున్నారు ఈ వీడియో చూసిన దేశం ఉన్న పబ్లిక్. రైళ్లల్లో సౌలతులు సరిగా ఉండవు, బోగీలు నీట్గా ఉండవు. మీదికెళ్ళి హిజ్రాలనుకుంటా కొందరు వచ్చి సప్పట్లు కొట్టి సతాయిస్తుంటారు. పైసలు ఇవ్వకుంటే పబ్లిక్ లోనే ఇజ్జత్ తీసుకుంటా అసలు ఎందుకు ఎక్కినాంరా రైలు అని ఏడిపోచ్చేటట్టుంటాయి మన ట్రైన్లు అని తిట్టుకుంటారు చాలా మంది. కానీ అదే రైళ్లల్లా పూలు దండలతోని డెకరేషన్లు చేస్తే కూడా ఇదేం పద్ధతి అనుకుంటా తిడుతుర్రు. హాగో గంత మంచి సౌలతులు చేస్తే ఎవరైనా ఎందుకు మాటలు అంటారు అని అంటే చూడురి మీరే. కలర్ పూలు, ఓ వావ్, తలుక్కున మెరిసే తెల్లటి బెడ్షీట్లు, ఓ వావ్, గాలూది పెట్టిన బెలూన్లు, ఓ వావ్, కిందంతా రోజ్ పెటల్స్, ఓ వావ్, మూలల్లో కూడా మూరలు మల్లెపూలు, ఓ వావ్, ఎంత మంచిగా ఉందో కదా. ఈ సెటప్ అంతా రైలు బోగీలు అంటే నమ్ముతారా చెప్పురు ఎవరన్నా? అయితే బల్లార్షకెళ్ళి ముంబై పోతున్న నందిగామ ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఏసీ బోగీలా ఓ కూపేలు ఇట్లా డెకరేషన్ చేసుకొని ఓ కొత్త జంట ముద్దుగా మురుసుకుంటూ వీడియో తీసి పెడితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. దాంతో చూసిన వాళ్ళంతా తీరొక్క రకంగా మాట్లాడారు. ఇండియన్ రైళ్లలో ఇటువంటి సౌలతులు కూడా చేసుకోవచ్చా, అసలు ఈ తాటే క్రియేటివిటీ ఉంది కదా అని కొందరు కామెంట్లు వేస్తే ఇక ఇంకొందరేమో ఇది సర్కార్ నడిపే రైలు అనుకుంటుర్రా లేకుంటే రాఘవేంద్రరావు సినిమా సెట్ అనుకుంటుర్రా, పూలు పళ్ళు పాలు అన్ని ఏంది అనుకుంటా పబ్లిక్ పోయే రైళ్లలో ఏం పనులు ఇవి అని అరుచుకొచ్చిర్రు. వామ్మో, ఇప్పటికే ట్రైన్లు టైంకు రావని, సౌలతులు సరిగ్గా ఉండవని, టికెట్లు టక్కున బుక్కు కావని, మెయింటెనెన్స్ మంచిగా ఉండదని, జనాలు పెడుతున్న సొట్లు జాలక మీదికెళ్ళి ఇసొంటి బదనాలు కూడా మనకెందుకు అని అనుకున్నారో ఏమో గానీ రైల్వే ఆఫీసర్లు రప్పున రంగంలోకి దిగిరు. ఈ ఫస్ట్ నైట్ డెకరేషన్ మీద సెకండ్ థాట్ లేకుండా డ్యూటీలు ఉన్న టీటీని సస్పెండ్ చేసి సన్మానం ఒక్కటి చేయకుండా సాలింగా మీ సేవలని చెప్పిరట. పాపము కొత్త జంట మురిపము అతి ఆవేశము ఇట్లా టీటీ కొలువు వీకేసేదాకా తెచ్చింది చూడుర్రి. భోగిలల్లో ఆలు పడ్డ కథలు ఇంటర్నెట్ లో రైల్వే మీద భోగి మంటలు పెట్టింది ఇట్లా.